ఈరోజు మన టాపిక్ ఏమో లోయర్ మెంటల్ నుంచి హయ్యర్ మెంటల్. లోయర్ మెంటల్ని తెలుగులో నీచ మనస్సు, హయ్యర్ మెంటల్ అంటే ఊర్ధ్వ మానసిక స్థాయి, అధో మానసిక స్థాయి. అంటే ఏమిటి మనం అంటే 99% మంది నీచ మనస్థాయిలోనే ఉంటారు ప్రజల్లో. ఏమిటి నీచ మనస్సు అంటే భౌతిక శరీరం నేను అన్న భావనలో, తర్వాత కామ శరీరం, తర్వాత అధో మానసిక శరీరం కలిసి లోయర్ ట్రయాడ్ అంటారు. మూడు కలిస్తేను త్రిభుజాకారంగా. అంటే ఎక్కువ మంది నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సుని అనే అజ్ఞానంలోనే ఉంటారు. నేను నా యొక్క ఉద్వేగాలు, కోరికలు అవన్నీ నేను అని. అలాంటి ఒక మిథ్యాభ్రాంతిలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది గనకే చాలా మందికి కథలు, పురాణాలు, పూజలు ఇష్టం. అసలైన ఆత్మతత్వం ఈ కనెక్షన్ చేయాలంటే ఈ అధో మానసిక స్థాయి వాళ్ళకి అది చాలా కష్టం. మనసుని ఇటు అటు వెళ్ళేటటువంటి పనులు సులువుగా చేస్తారు. అంటే ఆళ్ళక్కడ ఆ గుడికెళ్ళి ఇక్కడ చెయ్యి, అక్కడ చెయ్యి తిరగడాలు, శరీరం తిరగడం అనేదాన్ని సులువుగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళు శరీరం అన్న భావంతో జీవిస్తారు గనక ఎక్కువ మంది కాన్షియస్‌నెస్ అధో మానసిక స్థాయి, భౌతిక స్థాయి వీటిలోనే ఉంటాయి. అందుకని అధో మానసిక స్థాయి లక్షణాలేంటంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళన్న భేదభావాన్ని సృష్టించేదంతా మనస్సే. అందుకని మనస్సు యొక్క స్థాయిలోనే ఉంటారు. వాళ్ళంతా పరాయి వాళ్ళు, వాళ్ళంతా ఇదేమో వేరు, నేను అలా అన్నిటినీ డివైడ్ చేస్తుందనమాట మనస్సు. అది అధో మానసిక స్థాయిలో ఈర్ష్య, ద్వేషము, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, నేను శరీరాన్ని గనక నేనే ఎక్కువైపోవాలి, మిగతా వాళ్ళని అణిచియ్యాలి, ఇలాంటి లక్షణాలన్నీ అధో మానసిక స్థాయి. ఎవరైనా గొప్పగా ఉంటే వాళ్ళని ఎలా అణిచేద్దామని ఆలోచిస్తారు తప్ప వాళ్ళని చూసి ఆనందించరు వీళ్ళు. అధో మానసిక స్థాయి లక్షణాలవి. ఎవరైనా వాళ్ళకంటే అధికంగా ఉంటే వాళ్ళు భరించలేరు, వాళ్ళ మనస్సు దాన్ని తట్టుకోలేదు. ఇదంతా కూడా లోయర్ మెంటల్ నేచర్. అంటే దానికి ఏంటంటే ఒక శ్లోకం ఏం చెప్తారంటే అయం నిజః పరోవేతి గణనా లఘు చేతసాం. లఘు అంటే చిన్న మనస్సు ఉన్నవాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళన్న తేడా ఉంటుంది. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. ఎవరికైతే విశాలమైనటు ఉన్నత మానసిక స్థాయి ఉంటుందో వాళ్ళకి ఈ భూమి అంతా తమ కుటుంబంగా చూసుకుంటారు. వీళ్ళు పరాయి వాళ్ళు, నా కుటుంబం వాళ్ళే నా వాళ్ళు అనేటట్టు ఉండరు. సమస్తము తన కుటుంబంగానే ఫీల్ అవుతారనమాట. అందుకని అధో మానసిక స్థాయిలోనే ఎప్పుడు కూడా పవర్, నాకు ఎప్పుడు పవర్ వస్తుంది, వీళ్ళని ఎప్పుడు అణిచేస్తాను, నేనే గ్రేట్ అనిపించుకోవాలి, నేనే రాజు అనిపించుకోవాలి, ఈ లక్షణాలన్నీ కూడా అధో మానసిక స్థాయి. వాళ్ళు ఇంకొకరు వాళ్ళకంటే బాగుంటే ఓర్వలేరు. ద్వేషం, వాళ్ళని ఎలా పడగొట్టేద్దాం, ఇలాంటి లక్షణాలన్నీ అధో మానసిక స్థాయి. ఆ తర్వాత అన్నిటిలో డివిజన్ అనమాట. అంటే పరమాత్ముడు ఒకే పరమాత్మ తత్వం ఉన్నా ఈ భగవంతుడు వేరు, ఆ భగవంతుడు వేరు, అన్నిటినీ డివైడ్ చేస్తారు కదా. రాముడిని పూజిస్తే కృష్ణుడు ఏమనుకుంటాడని, ఇలాగా వాళ్ళు అనుకోను కానీ వీళ్ళ మనసులు అనుకుంటాయి. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా దైవాన్ని కూడా డివైడ్ చేస్తారు. అది అందుకని ఇలాగా మనం ప్రతినిత్యం చూస్తూ ఉంటాం. వాళ్ళకేంటంటే మనసు నిశ్చలంగా ఉండదు ఎప్పుడు. మనసు ఎప్పుడు కూడా ఇటు అటు అటు ఇటు అలా అశాంతిగా తిరుగుతూనే ఉంటారు. ఒంటరితనం అంటే భయం. తర్వాత మిగతా అంటే డామినేషన్, అన్ని దగ్గర నేనే ఎక్కువ, నేనే ఎక్కువ, మిగతా వాళ్ళు ఎందుకు పనికిరారు, నా అంత గొప్ప వాళ్ళు కాదు. ఇదంతా కూడా లోయర్ మెంటల్ నేచర్ లక్షణం. అంటే ఎప్పుడు చూడండి ఎక్కువ మంది ఇదే స్థాయిలో ఉంటారు. అందుకే వాళ్ళ కథలు, పురాణాలు, భాగవతం, భారతం, రామాయణం ఇలాంటివి ఇష్టం ఉంటాయి. అసలైన ఆత్మతత్వం చెప్పాలంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఆత్మతత్వం అనేది తత్వంని వాళ్ళు గ్రహించడానికి ఇష్టపడదు. ఆ మనస్సు ఆ స్థితికి రాలేదు. వాళ్ళకి వైరాగ్యం ఉండదు. అన్నిటితోటి బంధమే. నా వాళ్ళన్న బంధం, నా వస్తువులన్న బంధం, నా ఆస్తులన్న బంధం. అలా అందుకని వాళ్ళకి ఒకంతటి ప్రాణం చనిపోయేటప్పుడు కూడా పోదు. నా ఆస్తులని వాళ్ళు చనిపోయాక కూడా పిశాచాలై ఆ బతికున్న వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆస్తి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట ప్రాణం. అందుకని బతికుండగానే వైరాగ్యం తెచ్చుకోకపోతే మనం కూడా పిశాచ్యం ఎత్తాలి. అంటే పిశాచాలై బతికున్న మనుషుల్ని ఇబ్బంది పెడతాం. ఆ వైరాగ్యం అన్నది మనం బతికుండగానే రావాలి, చనిపోయాక వచ్చేది కాదది. అందుకోసమని ఇవేవి నేను నాకు శాశ్వతం కాదు అన్న జ్ఞానం తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడే.
లేకపోతే అది చనిపోయాక కూడా బాధపడతాం, నరకంలో కూడా బాధపడతాం. బుద్ధుడు కథల్లో ఎందరికో చెప్తున్నారు, ఫలానా నరకంలో అన్ని సంవత్సరాలు బాధపడ్డాక మళ్ళీ ఎన్నో జన్మలు, బాధాకరమైన జన్మలు ఎత్తుతారు. ఇవాళని అణిచేసినంత మాత్రంలో ఏం పండగ ఏం కాదు, మనకి తర్వాత బాకీ ఉన్నాయి అవన్నీ భరించడానికి. అందుకని అధర్మంగా ఎవరినైనా బాధ పెట్టినా, అధర్మం కోరుకున్నా దానికి ఎంత రిటర్న్ వస్తుంది అన్నది ఒక ఆమె చిన్నవి ఇవాళ పొద్దున్న ధమ్మపదంలో కూడా చిన్న విషయం ఆమెకి. అంటే తన భర్తకు ఒక చిన్న అబద్ధం చెప్పిందనమాట. ఆ అబద్ధానికి ఆవిడ కొన్నాళ్ల పాటు నరకంలో ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత ఆవిడ స్వర్గానికి, మిగతా జన్మంతా మంచి దాన ధర్మాలు చేసింది. అందుకని ఆ ఒక్క చిన్న అబద్ధం ఒకసారి ఏంటంటే ఆవిడ కుక్కతోటి అంటే వళ్ళు తోముకుంటూ ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు కుక్క వస్తే కుక్క మాతో సంగమించిందంటే భర్త చూసి, ఏంటి నువ్వు ఇలాంటి పని చేసేవంటే భర్తతో అంటుంది, ఆ బాత్రూమ్ గొప్ప లక్షణం అది, ఎవరెళ్ళినా వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, కనబడుతుంది అంటుంది. అదో అబద్ధం. అయితే మొన్న నువ్వు కావాలంటే వెళ్ళని భర్తను అంటుంది, నువ్వేమో నీ మేకతో ఉన్నట్టు నాకు కనబడింది అంటుంది. అది ఉట్టి అబద్ధం కనుక ఆవిడ దాని నరకానికి వెళ్తుంది. కానీ ఆవిడ బుద్ధుడు మొదలైన వాళ్ళకి దాన ధర్మాలు చేసింది కనుక ఎక్కువ కాలం స్వర్గంలో ఉంటుంది. ఈ విధంగా చిన్న తప్పైనా సరే దాని పనిష్మెంట్ అనుభవించాల్సిందే, కానీ ఎంతో మంచి కర్మ చేసేసానుగా అందుకని ఈ చెడ్డ కర్మ పోతుంది అనుకోవడానికి లేదు. 5% చెడ్డ కర్మ చేసి 95% మంచి కర్మ చేసిన 5% అనుభవించాడు. అలాగే 90% మంచి కర్మ చేసినా సరే ఈ ఉన్న కర్మ ఎవరు కూడా ఎవరి కర్మను వారే అనుభవించాలి. అది ఎవరు భర్త కానీ పిల్లలు కానీ ఎవరు షేర్ చేసుకోరు. అందువల్ల ఈరోజు మనం దుష్కర్మ చేసి ఎవరికి తెలియకుండా నేను చేసేసాను, ఎవరు నన్ను పోల్చుకోలేదని విర్రవేయడానికి లేదు. మనకి అక్కడ వేరే కోర్టు ఉంది, అక్కడ వేరే అందరూ సమస్త పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ఇంకా అనేక దేవతలు సాక్షిగా ఉన్నారు, చూస్తూనే ఉంటారు. ఎవరిని కళ్ళు కప్పేమని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళందరూ మనని చూస్తూనే ఉంటారు. అందువల్ల అంతేకాదు కొంత క్లైర్వాయింట్ విజన్ ఉన్న వాళ్ళకి దూరంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు కూడా తెలిసిపోతుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా అలాంటి అజ్ఞాన పనులు చేసి మన జీవితానికి నరకాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. మనం ఏదో విరవేగుతాం, నా పిల్లలకి నా భర్తని నేను బాగా చూసుకుంటానుగా, ఇంకెవరిని ఎలా చూసినా ఏం పర్వాలేదని మీరు అనుకోవచ్చు. కానీ అది పక్షపాతం కనుక దానికి కర్మ అనుభవించాలి. అది ప్రపంచంలో ఎవరి పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి భర్తను వాళ్ళు చూసుకుంటారు, పక్క వాళ్ళని ఎవరు చూస్తారు అంటారు. కానీ ఈ న్యాయాలు అక్కడ చెల్లవు. అందరినీ సరిగ్గానే మనం అభిమానంగా ప్రేమగా చూడకపోతే ఆ కర్మ మనం అనుభవించాల్సిందే. ఇక్కడ మనం మనుషులను నోరు మూయించేసినట్టుగా అక్కడ జరగదు. అందువల్ల లోయర్ మెంటల్ నేచర్ ఎప్పుడు కూడా డివైడ్ చేస్తుంది. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, నా కుటుంబం, పరాయి కుటుంబం, నా వస్తువులు, నా ఆస్తులు, ఇలాగ వేరు చేస్తూ అతి నీచ స్థాయిలో ద్వేషం, అసూయ, వీటితోటే కామం, క్రోధం, మదం, మోహం, అరిషడ్వర్గం అంతా ఉండేది లోయర్ మెంటల్ నేచర్. అయితే మనం ఏంటంటే ఈ లోయర్ మెంటల్ నేచర్లోనే ఉండిపోకుండా ఇన్ని జన్మలు ఎన్ని ఎత్తుకుందాం అంటే ఒక్కొక్క సద్గుణాన్ని పెంపొందించుకోవడానికి. అంటే మనం చనిపోయాక కూడా అయ్యో నేను అటువంటి చెత్త పనులు చేశాను కనుకే కదా ఇంత బాధపడుతున్నానని మనం ఫీల్ అవుతాం. ఆ పశ్చాత్తాపం వల్ల ఇక మించి అలాంటి చెడ్డ పనులు చేయకుండా మనం రక్షించుకోగలం. బతికుండగానే అది తెచ్చుకున్నాం అనుకోండి, చచ్చే వరకు ఎందుకు, ఇప్పుడే బాగా మంచి మార్గంలోకి రావచ్చుగా. ఇప్పుడే మంచి మార్గంలోకి వచ్చి మంచి పనులు చేస్తే, అంటే ఏమిటి మంచి పనులు అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరుల్ని బాధించడమే. నేను ఎవరిని కొట్టలేదండి, చంపలేదండి, కాదు, వాళ్ళని మనం అక్కడ అబద్ధాలు చెప్పి మరో అధర్మం చేసి బాధ పెడుతున్నామే, ఆ బాధ కూడా బాధే. అందుకోసమే పాపాయ పరపీడనం, పరోపకారాయ పుణ్యాయ. ఏమిటయా అని అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణాలు రాసి వ్యాసుడు ఏమన్నాడంటే, వీటి సారం 2 ముక్కల్లో చెప్పాలంటే, ఎవరైతే ఇతరులకు ఉపకారం చేస్తారో వాళ్ళకి పుణ్యం, ఎవరైతే ఇతరుల్ని బాధిస్తున్నారో వాళ్ళకి పాపం. నేనేం కొట్టలేదు కదా, కొట్టడం తిట్టడం ఒక్కటే మనం బాధ అనుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేయడం, వాళ్ళ మీద మనం ఇతరులకు చాడీలు చెప్పడం, వాళ్ళ చెడ్డ గుణాన్ని పెద్దదిగా చేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చేసే మనస్సుతో చేసే పాపకర్మలు. అందుకని మనం అనుకోకపోయినా పెళ్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా మనం వాటిని పాపకర్మలు అనుకోకపోయినా వాటి ఫలితం మనకు వస్తుంది.
అందుకని మన కర్మని చెయ్యకుండా ఉండాలే తప్ప చేసిన కర్మ నుంచి ఫలితాన్ని ఎవ్వరూ రక్షించలేరు మనం. ఆ కర్మ అనుభవించాల్సిందే కానీ కర్మ ఫలితాన్ని ఎవరో ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళినా, ఏ వడ్లపూడి వెళ్ళినా, ఏ దేవత దగ్గరికి వెళ్ళినా ఎవ్వరూ తీసి పారేయలేరు. కర్మను అనుభవించాల్సిందే. అందుకని దుష్టపు ఆలోచనలు రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆలోచన చేసేదితో చేసినదే కర్మ అని మహాత్ములు అన్నారు. ఆలోచనతో మనం చేసేమో ఆల్రెడీ దుష్టకర్మే. అలాగే ఇప్పుడు చూడండి, ఆత్మతత్వం చెప్పేటప్పుడు పడుకోవడం ఇలాంటివన్నీ కూడా దుష్టకర్మలే కదా. అంటే జన్మ జన్మల్ని తరింపచేసే జ్ఞానం, అది ఆసక్తి అన్నది లేకపోవడం వల్ల కదా నిద్ర వస్తుంది. లేకపోతే ఆ తపన ఉన్నవాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ విషయం వింటామా అని ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా అక్కడ దుష్టకర్మగానే పరిగణిస్తారు. అంటే ఒక భగవతత్వం అంటే రాముడు అంటేనే కృష్ణుడు అంటేనే కాదు, భగవంతుడు రాముడిలో కృష్ణుడిలో పనిచేసే ఆత్మతత్వం కోసం మనం ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో అప్పుడు వెయ్యింతలు జాగరూకతతో ఉండాలి. ఏమీ లేదు, ఓ భజన చేసినప్పుడు పడుకుంటారేంటి అంటారు. మరి అసలే అన్ని దేవతలకి ఏ శక్తి వస్తోంది, ఎవరి వల్ల వస్తోందో ఆ దాన్ని మనం స్మరిస్తున్నాం ఇప్పుడు. అంటే ఆ ఆత్మతత్వం పట్ల ఇప్పుడు చూడండి, ఒక క్రీస్తు అంటే ఒక చిన్న ఒక శరీరంలోంచి ఆ శక్తి వెళ్తోంది. ఒక కృష్ణుడు అంటే కృష్ణుడిలోంచి ఆ పరమాత్మ శక్తి. అసలైన పరమాత్మ శక్తి కోసం మనం చెప్పినప్పుడు పడుకున్నాం అంటే అర్థం ఏంటి? మనలో సత్య తపన లేదు. అందుకే పునరపి జననం పునరపి మరణం. అంటే తిరిగి తిరిగి మనం పాపకార్యాలు చేస్తూ ఉంటాం, జన్మలు ఎత్తుతూ ఉంటాం. మళ్ళీ దానివల్ల మనం ఏం చేయాలి అంటే అనవసరమైన ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రాపంచికంగా ఉన్న విషయాల్లో ఎంత ఆసక్తి ఉంటుందో, అలా వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే వీళ్ళకి ఎంత ఆసక్తి. ఎందుకది మనకి? మనం ఏం ఉపకారం చేయం, కబుర్లు చెప్పుకోవడానికే. పోనీ వాళ్ళకి ఏమైనా సహాయం చేయడానికి మనం అన్నీ తెలుసుకున్నామా? సహాయం టైంలో వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏమైంది, వీళ్ళ ఇంట్లో ఏమైంది మనకెందుకండి? అవన్నీ తెలుసుకుంటారు. ఎందుకు తెలుసుకుంటారంటే పని చెయ్యరు వీళ్ళు. సహాయం చేసే మనస్సు ఉండదు. ప్రేమ చచ్చిపోయింది వీళ్ళలో. ఎందుకంటే నిజమైన ప్రేమ లేదు, స్వార్థ ప్రేమే. భర్త అంటే ప్రేమ ఏంటి, భార్య అంటే ప్రేమ ఏంటి భర్తకి? నా భార్య నాకు సుఖాలు ఇస్తుంది, సెక్స్ సుఖం ఇస్తుంది, నాకు వంటి పెడుతుంది, మరో రకం సుఖం ఇస్తుంది అని భర్త భార్యని తన సుఖాలను ప్రేమించుకుంటున్నాడు. భార్య కూడా భర్తని ప్రేమించట్లేదు, తన సుఖాలని ప్రేమించుకుంటుంది. అంతెందుకండి, భర్త చచ్చిపోతే లేదా భార్య చచ్చిపోతే అయ్యో నా సుఖాలు పోయి అని ఏడుస్తారు తప్ప ఆ పోయిన వాడికి ఎంత మంచి గతి వచ్చిందో అని ఎవరు ఏడవరు. అంతేనా కదండి? నా సుఖాలు పోయాయి, నా భర్త ఉండగా నాకు వచ్చిన కీర్తి పోయింది, నా భార్య ఉండగా నాకు వచ్చే సెక్స్ సుఖం పోయింది, నీ భర్త ఏడుపు అదొక్కటే. ఎందుకంటే వీళ్ళకి ఆ పునరుత్పత్తి కోసం కాకుండా వాళ్ళు లస్ట్ అంటారు. లస్ట్ అంటే కామాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా వాడవలసింది వాళ్ళ యొక్క దేహ యొక్క కోరికల కోసం వాడడం అన్నది. అదేం చెప్పారు మలయాళ స్వామి గారు, సెక్స్ని అలా వాడిన వాళ్ళకి నరకంలో మరుగుతున్న నూనెలో కాళ్ళు పెట్టి కూర్చోమంటారు. అందుకని మనం ఇవన్నీ ఇప్పుడు ఎవరిలే చూడొచ్చారు, మన ఇష్టమైనట్టు మనం ఉండొచ్చు అంటే దానికి తగిన అదన్నిటికీ కొన్ని సిద్ధాంతాల ప్రకారమే మనకి ప్రకృతి నడుస్తుంది. ప్రకృతి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన పనిష్మెంట్లు మనకు ఉంటాయి. దానివల్ల మనం కళ్ళు మూసుకుని చేసినా కళ్ళు ఇప్పి చేసినా, ఇప్పుడు కళ్ళు మూసుకుని అగ్నిలో చెయ్యి పెట్టినా కాలుతుంది, కళ్ళు ఇప్పి చెయ్యి పెట్టినా కాలుతుంది. ఆ ఫలితాలు మనకు తప్పవు. అందుకని మనం జీవించుండగానే చిన్నప్పటి నుంచి ఇంద్రియ మనోనిగ్రహాలు ఆత్మతత్వం నేర్చుకున్నారనుకోండి, పెద్ద అయ్యాక చాలా చక్కగా జీవిస్తారు. 10 మందికి హెల్ప్ చేస్తూ నిజమైన ప్రేమతో. ఆ ప్రేమ వేరు. అసలు ఇప్పుడు మనుషులకు ప్రేమే లేదు. సాటి మనుషుల పట్ల ప్రేమ ఉండదు. కేవలంగా స్వార్థ ప్రేమ తప్ప. పక్క వాళ్ళని పలకరించాలన్నా వీళ్ళకి స్వార్థం ఉంటే పలకరిస్తారు, వాళ్ళతో పని ఉంటే, లేకపోతే పలకరించరు. అంత సంకుచితంగా అయిపోయాయి మన సంబంధ బాంధవ్యాలు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా జైల్లో పెట్టిన మనుషుల్లా జీవిస్తారు వాళ్ళు. వాళ్ళు పెట్టుకున్న జైల్లోనే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళతోటి మనస్సు అనే దాంతో ఆ గోడలు కూడా మనస్సు కడుతుందనమాట, అజ్ఞానపు గోడలు. అందులోనే వీళ్ళు మగ్గుతూ ఉంటారు. అందుకే స్వేచ్ఛ ఉందా అంటే ఉంది, కానీ స్వేచ్ఛే పొందలేరు. ఎక్కడ పడితే అక్కడ బంధితులుగా ఉంటారు. ఈ విధంగా మనం ప్రతి నిత్యము కూడా చస్తూ బతుకుతున్నాం. లోపల మనస్సు అశాంతే అశాంతి. సమస్త భోగాలు ఉంటాయి కానీ శాంతి ఉండదు. డబ్బు ఉంటుంది, తినడానికి ఉంటాయి, తాగడానికి ఉంటాయి, అన్నీ ఉంటాయి, వీళ్ళకి శాంతి ఉండదు. అంటే వాళ్ళు నరకాన్ని వాళ్ళే నిర్మించుకుని జీవిస్తున్నారు. ఇదంతా లోయర్ మెంటల్ నేచర్ యొక్క లక్షణం.
హయ్యర్ మెంటల్ నేచర్లకు వచ్చేసరికల్లా ఉదారత, అంటే ప్రేమ, స్వార్థరహిత ప్రేమ ఉంటుంది. ఏమి సహాయం చేయడమా అని తపిస్తూ ఉంటారు వాళ్ళు. మానవాళికి ఎలా సహాయం చేయడం, ఎవరు చూసారా లేదా ఎవరు అక్కర్లే. ఎవరైనా నిస్సహాయంగా ఉండి, ఎవరైనా సహాయం అవసరమన్న పరిస్థితిలో ఉంటే, ఇంకోరి బదులు నేనే చేస్తానని, అలా అని డామినేషన్ కాదది. మరొకరు వచ్చి చేస్తారులే అని వదిలీరు. వాళ్ళకి సహాయం చేస్తారు. ఇది హయ్యర్ మెంటల్ నేచర్. హయ్యర్ మెంటల్ నేచర్‌లో ప్రేమ, కారుణ్యం, శాంతి ఇవన్నీ అక్కడ సహజంగా ఉంటాయి. వాళ్ళకి ఈ శరీరం తానని ఉండదని గనుక గొప్పలు చెప్పుకోవడం, పవర్ మాంగింగ్ ఉండదు. ఇతరులను అణిచేయడం ఉండదు. ఇతరులను ఎలా పైకి తీసుకొద్దామని ఆలోచిస్తారు. ఇవన్నీ హయ్యర్ మెంటల్ నేచర్ లక్షణాలు. కొన్నాళ్ళు అయ్యేసరికల్లా లోయర్ మెంటల్ అంతా పోయి హయ్యర్ మెంటలే మనలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఇంకా చెడు చేయడమే తెలియకుండా అయిపోతారు. హయ్యర్ మెంటలే లోయర్ మెంటల్‌లో వచ్చేసింది అనుకోండి, చెడు చెయ్యాలని, చెడు మాట్లాడాలని ఉండదు. ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తారు తప్ప, ఎలా నలుగురిలోని అది అవమానించాలనో, లేకపోతే వాళ్ళకి సంకుచిత లక్షణాలు ఉండవు. అది హయ్యర్ మెంటల్ నేచర్. మనందరం కూడా అదేంటంటే ఆత్మబుద్ధి, మనస్సు అన్నది హయ్యర్ ట్రయాడ్. కిందది ఏమిటి అంటే కామ శరీరం, భౌతిక శరీరం, అధో మానసిక శరీరం. ఈ విధంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం వల్ల ఆ మనుషులు ఎంతో ఆనందంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, నిరంతరం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళకి అసంతృప్తి ఉండదు. వాళ్ళకి ప్రాపంచిక వస్తువులతో తృప్తి కాదు. వాళ్ళకి వీటికి అతీతమైన దాంట్లో నిరంతర తృప్తిగా ఉంటారు. వాళ్ళకి తృప్తిపరచడానికి ఒక సినిమా, ఒక టీవీ ఏం అక్కర్లే. తినడానికి, తాగడానికి ఇంద్రియ సుఖాలు అక్కర్లే. నిరంతరం తృప్తితో జీవిస్తూ ఉంటారు. అది హయ్యర్ మెంటల్ వాళ్ళ లక్షణం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా శాంతిని, ప్రేమని రేడియేట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏది పొందాలనుకోరు. ఏదైనా ఇవ్వాలనే ప్రయత్నిస్తారు. కనీసం వస్తువులు ఇవ్వడం కాదు, తన హృదయంలో ఉన్న ప్రేమని, శాంతిని, కారుణ్యాన్ని ఇవ్వాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధంగా హయ్యర్ మెంటల్ నేచర్ ఎప్పుడైతే లోయర్ మెంటల్ నేచర్‌లోకి వచ్చేసిందో, ఆ వ్యక్తులు ఎప్పుడు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు మౌనంగా ఉన్నా వాళ్ళు ఉంటేనే చాలు ఎంతో తృప్తి ఉంటుంది. వాళ్ళు జీవించుంటేనే భూమికి ఎంతో ఉపకారం. వాళ్ళు కాళ్ళు, చేతులు కదిపి ఏ పని చేయక్కర్లేదు. వాళ్ళ అస్తిత్వం వల్లే ఎంతో మంచి వైబ్రేషన్స్ భూమిలో ఎంతో శుభప్రదమైనటువంటి విధంగా అందరూ సుఖపడుతూ ఉంటారు. అందుకే ఒక సత్పురుషుడు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారంటే అందరూ సంతోషిస్తూ ఉంటారు, తెలియకపోయినా. ఎందుకంటే సత్పురుషుడు ఎప్పుడు కూడా ఇవ్వడంలోనే తప్ప తాను పుచ్చుకోవాల్సిందేం ఉండదు. ఆయనకి పరమాత్ముడే జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎవరు ఏమి తెస్తారని వాళ్ళ మీద ఆధారపడ్డాయి. సత్పురుషుడికి సర్వం సఫిషియెంట్‌గా ఉంటాయి. అందుకే వాళ్ళని మహారాజు అని అంటారు. మహారాజ యోగం అది. వాళ్ళకి ఏదీ లేదన్నది ఉండదు. సమస్తం వాళ్ళకి సమకూరుతాయి పరమాత్ముడి అనుగ్రహంతో. ఏదైతే ఎప్పుడైతే వైరాగ్యం వచ్చేసిందో వాళ్ళకి దగ్గర అన్నీ ఉంటాయి. వైరాగ్యం అన్నది ఒక పెద్ద సంపద. కానీ ఈ అజ్ఞానులు ఏంటనుకుంటారు, ధనమే సంపద, ధాన్యమే సంపద, బంగారమే సంపద అనుకుంటారు తప్ప వైరాగ్యం గొప్ప సంపద అని తెలీదు. అందుకని వైరాగ్యం కోసం జీవితకాలంలో ప్రయత్నించరు కనుక మరణానంతరం దుఃఖం, బతికున్నంత కాలం దుఃఖం. ఆ దుఃఖమే జీవితం అనుకుని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి సుఖపడ్డం ఏంటో, సుఖం ఏమిటో, ఆనందం ఏమిటో, పరమాతీతమైనటువంటి ఇంద్రియాతీతమైన ఆనందం ఏమిటో ఎప్పుడూ తెలియదు. అది లోయర్ మెంటల్ నేచర్. ఈ విధంగా మనందరం ఏంటంటే లోయర్ మెంటల్ నుంచి హయ్యర్ మెంటల్కే మన ప్రయాణం. ఆ హయ్యర్ మెంటల్ నేచరే నిజానికి స్వర్గం అన్నమాట. అక్కడే మనం హాయిగా, అంటే తన స్వర్గానికి తానే కారకుడు, తన నరకానికి తానే కారకుడు. తను ఇంకొకరి చెడు ఆలోచించి వాళ్ళకి హాని చేయాలనుకున్న వాడికి తన కొరివి నిప్పు తనే పెట్టుకున్నాడు. అంతే కదా! తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. ఎవరైతే ఇతరులకు సహాయం చేయాలనుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సుఖంగానే ఉంటారు. ఇది హయ్యర్ మెంటల్ నేచర్. అంటే అకారణంగా ప్రేమిస్తారు. కారణమే ఉండదు ఆ ప్రేమకి. అకారణమైన కారుణ్యం ఉంటుంది. అకారణంగా శాంతిగా ఉంటారు. అది హయ్యర్ మెంటల్ నేచర్. అందుకని మనం ఇన్ని జన్మలు ఎందుకండి పునరపి జననం అంటే, నేను శరీరాన్ని అనే అజ్ఞానంతో చేస్తాం కనుక కర్మల వల్ల మళ్ళీ జన్మలు వస్తున్నాయి. కర్మను ఏం చేయలేదు, దైవం నా ద్వారా చేయిస్తున్నాడని తెలుసుకున్న వ్యక్తి కర్మలు అంటాం. ఆయన నిష్కామ కర్మ యోగి అవుతాడు. ఆయనకి మళ్ళీ జన్మే ఉండదు. నేనే చేస్తున్నాను అహంకారంతో చేసిన వాడు మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఈ విధంగా హయ్యర్ మెంటల్ నేచర్ అన్నది మనందరం కూడా లోయర్ మెంటల్ నేచర్ని
వినాశనం చేసుకుని హయ్యర్ మెంటల్కి వెళ్తే అప్పుడు ఆ హయ్యర్ మెంటల్ నేచర్ మన ద్వారా పని చేస్తున్నప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనం ఆనందంగా ఉంటాం. లేకపోతే లోయర్ మెంటల్ నేచర్లో వాడు అందరినీ ఇబ్బంది పెడతాడు, తాను ఇబ్బంది పడతాడు. వాళ్ళు సుఖపడరు, ఎవరిని సుఖపెట్టరు. అది లోయర్ మెంటల్ నుంచి. అందుకని మన అందరి జర్నీ తెలుసో తెలియకో లోయర్ మెంటల్ టు హయ్యర్ మెంటల్. అందుకే మనం తెలిసి చేసామనుకోండి ఫాస్ట్ అవుతుంది పని. ఇన్ ద ఔటర్ కోట్ అనే పుస్తకంలో పిఎల్ఎన్ ప్రసాద్ గారు తెలుగులోకి అనువదించారు. అది అదే చెప్తారు. ఎవరైతే వాళ్ళ లక్ష్యం ఏంటో తెలిసిందో వాళ్ళు వేగంగా వెళ్ళిపోతారు. తెలియని వాళ్ళు ముందుకు 2 అడుగులు, వెనక్కి 4 అడుగులు వేస్తుంటారు. ఆ ఇన్ ద ఔటర్ కోట్ అనే పుస్తకంలో సింబాలిక్గా అదే చెప్తారనమాట. ఈ విధంగా మనందరం కూడా హయ్యర్ మెంటల్ నేచర్కి వెళ్ళి అసలైనటువంటి ఆ నిర్వాణ స్థితిని పొందాలన్నదే మన టార్గెట్. కానీ తెలిసి కొంతమంది అటు పని చేస్తే, కొంతమంది నిరంతరం పాపకర్మలు చేసుకుంటూ ఎవరినో అణిచేసేమని వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనం తెలుసుకున్నాక ఎటువంటి కర్మ చేయాలి, ఎటువంటి కర్మ చేయకూడదు అన్న విచక్షణ వల్ల ముందుకెళ్తాం. లేకపోతే మన జీవితం నాశనం అయిపోతుంది. ఎవరైనా డౌట్స్ అడుగుతారా? సరే, అయితే ముగించేద్దాం.